సే బూదా అన్నవానే నిన్నేనే ఎప్పుడు చేయరా ఇప్పుడు చూడుగా మొద్దు నిద్రేనా తిరిగే ముందుగా ఈ చెయ్యి తీయు నాకు కన్నంటుకుంటా లేదంటే నువ్వు ఓటి. అనుకుంటే నేను చేస్తాను. అబ్బా చెబుతుంటే అర్థమైతలేదా? అవునే ఏందే ఇలా బాగా దీర్ఘాలు పోతూ కన్ను అనుకుంటలేదు గిన్నె అనుకుంటలేదు అంటాను. దూరం దూరంగా జరుగుతాను. దేశం అంతా సంబరంలో ఉంటే నీకేదో నిద్ర వస్తుంది నాకు తెలియగలుగుతా. నీకేమి అర్థం కానట్టు దినాలు నాతో కారడ్డం ఆడు. నీకు గమ్మత్ అవుతుందిలే బావా. ఎప్పుడు బాధపడుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? అయినా పిల్లలతో కారడ్డం కాక వెళ్తున్నారు. అన్నలు మతకొస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటి బావా ఇట్లా అయిపోయి? నోటికాడి బుక్క బాయ్. అన్నలు పడ్డ కష్టమంతా నీళ్ళల్లో పోసినట్టేనా? అన్నం లేక ఆగారం లేక అడవుల పొంటి దాక్కొని పానాలు లెక్క చేయక పోరాడింది కిందుకా? అయినా వాళ్ళ కోసం అని మన కోసమే కొట్లాడేది కదా. ఎందుకంటే పేదోళ్ళ కోసం నిజాంతో దొరలతో కొట్లాడేది. పోయే పెడితే పోయిన తిరిగి వస్తారా? నీ లెక్క గుండె రాయి చేసుకుని నేనేమన్నా మగ మనిషినా ఆడ మనిషిని? ఎంతమంది చచ్చిపోయే బావా. మీసం కూడా మొలువని మగ పోరగాండ్లు చచ్చే వాళ్ళ అయ్యవ్వలు పడ్డ కష్టమంతా మట్టిలో కలిసినట్టేనా? ఎందుకు బావా అన్నలకు పేదోళ్ళ మీద అంత ఆపర్చన? మూర్తన్న ఎంత మంచోడు, ఎంత ప్రేమగా మాట్లాడేటోడు. నాకు చదువు చెప్పిండు, పేరు రాసుడు నేర్పించిండు. చెల్లె మనం కలలు కన్న రాజ్యం వస్తుంది. దొరలను తరిమి కొట్టి పేదవాళ్ళకు భూములు ఇస్తాము, మంచిగా బతుకుతారు మీరని చెప్పేటోడు. కామ్రేడ్ మూర్తన్న భోజన్న మనం కలిసి ఎన్ని పోరాటాలు చేసి ఏం లాభం? పానాలు అయితే పోయినాయి కానీ ఇప్పుడు తలుచుకుంటే నాకు కూడా బాధ అవుతుంది. నువ్వు బయటపడ్డా నేను బయటపడలేదు అంతే. వేల మంది పుణ్యపానాల త్యాగమే తెలంగాణ. కష్టం ఒకళ్ళది, సుఖం ఒకళ్ళది. రాజులు మారినా మన రాతలు మారావా బావా? ఇప్పుడు ఎంతమందిని యాడ్ చేసుకొని ఏం లాభం? భోజన్న, రామన్న, కుమరన్న, యాదగిరి, వాళ్ళ పెళ్ళం మళ్ళీ మన కోసం ఇంత కొట్లాడిలే. పోలీసులు, రజాకారులు ఎంత చిత్రవద పెట్టి కొట్టినా చంపినా మన కోసం కొట్లాడి ఊళ్ళున్న దొరలను తరిమి కొడితే ఇప్పుడు వాళ్ళే వేషం మార్చి నయా దొరలే ఎన్నికలలో నిలబడుతుంది. ఏం చేద్దాం? ఎన్నికలల్లో గెలిచి మళ్ళీ మన నెత్తి మీద కూర్చుంటారు. అప్పుడు రజాకారులు పక్క పొంటి ఉంటే ఇప్పుడు ఏకంగా సర్కారే అలా చేతులు ఉంటుంది. చెప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తారు. భూములు ఇస్తాం, కొలువులు ఇస్తామని. 1000 ఎకరాల దగ్గర ఉన్నప్పుడు మనల్ని కాలు కింద చెప్పు పిల్లలుగా చూసినారు. మనమందరం కలిసి తరిమి కొట్టి గుంజుకున్నాం. మనమంతా ఏమనుకుని పోరాటం చేసినాం? దున్నే వందే భూమి అనుకున్నాం. తుపాకీ సప్పుడు వినంగానే టంకల ముళ్ళె మూట సర్దుకొని పోయిన దొరలు
ఇప్పుడు మళ్ళీ ఖద్దరు బట్టలు వేసుకొని కబాతు చేసుకుంటా మళ్ళీ వచ్చిళ్ళు. పంచిన భూములన్నీ గుంజుకున్నారు. ఇక గరీబోని బతుకు అంతేనే, మారది. ఆగం కాదా పాపం, వాళ్ళ గంజి పోస్టర్ కూడా దిక్కులేదు. తెల్లారితే తుపాకీ తూటాతో పేదోళ్ళ గుండెల మీద గుచ్చిన గొప్ప మనుషులే జెండా పట్టుకొని తిరుగుతారు. స్వేచ్ఛగా ఎగిరే పావురాయిని కూడా పంజరంలో బంధించి పండగ చేసుకుంటారు. తాగేటోడికి సారా వస్తారు, అద్దన్నోడికి పైసలు ఇస్తారు. గిట్లాంటివి చూడ నీకేనా బావా అన్నలు చచ్చిపోయింది. రామన్న ఎప్పుడు అనేటోడు జనం నాయకులు. ఈ సర్కారు ఎప్పుడు వాళ్ళని గట్లనే చూస్తుందని. మార్పు ఒక్క దినంలో రాదే. మనిషిని ప్రేమించాలి, వాళ్ళ కోసం పోరాడాలి అనేటోడు. కానీ ఈ జనం బుక్కెడు బువ్వ కోసం ఆరాటపడి పోరాటాలు చేసేటాళ్ళకల్లా పొద్దెక్కుతుంది, పొద్దుగూకుతుంది. ఎక్కడేసిన గొంగలు అట్లనే ఉంటుంది. నువ్వేం చెప్తావు, నేనేం చెప్తాను కూడా. ఏందో బావా, అన్నలు కలలు కన్నట్టు పేదరికం పోయి అందరూ సంబరంగా ఉండే రోజులు వస్తే వాళ్ళ సావులు దండగా కావు. మందిని ఈ సర్కారులు ఎన్ని దినాలను మోసం చేస్తారు. ఏదో రోజు తిరగబడతారు. తిరగబడి తెలంగాణకి ఏం కావాలో తెచ్చుకుంటారు. చూడు, అవును బావా, ఈ నేలే అసొంటిది. ఈ తెలంగాణను పుట్టినోడెవ్వడు ఎవ్వనికి తల వంచడు. రజాకారులను, నిజామును, దొరలను తరిమి కొట్టిళ్ళు. ఈ నయా దొరలో ఒక లెక్కన. ఇంత మంచిగా చెప్పినా కూడా ఇప్పటికే చాలా సేపు అయింది. పొద్దుపోయింది, నిద్ర ఎత్తలేదానే. పండుకోవే.